విశాఖలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతోంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పవిత్ర గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అంచనాలకు మించి భక్తులు రావడంతో గిరి ప్రదక్షిణ మార్గం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ గిరి ప్రదక్షిణ విశేషాలను మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ భక్తులతో కోలాహలంగా మారింది. చూసుకుంటే విశాఖ సింహాచలం తొలిపావంచ నుంచి మొదలైన గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల సుదీర్ఘ ఏదైతే ఈ గిరి ప్రదక్షిణలతో భక్తులతో అయితే జనసందోహంగా మారిందని చెప్పవచ్చు. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారండి? వైజాగ్ అండి, అక్కయ్యపాలెం వైజాగ్ అండి. ఎలా ఉంది సార్ ఏర్పాటు పరంగా? చాలా బాగుంది, ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇలాగే. చాలా కన్వీనియంట్గా ఉంది, రోడ్డు కూడాను ఎక్కడ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం రావడం, నాకే ఎలా అనిపించింది అంటే మిగతా లాస్ట్ టైం చాలాసార్లు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా నాకైతే ఫస్ట్ టైం వచ్చాను కానీ నాకు అలా చాలా కన్వీనియంట్గా ఉంది. చూసుకుంటే ప్రభుత్వ పరంగా ఏర్పాట్ల పరంగా మీరు ఏమంటారండి? ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు అయితే అన్నీ బాగానే చేశారు. భక్తులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి దగ్గర కూడా ఎక్కడ పడితే టాయిలెట్స్ కానీ, ఫుడ్ పరంగా కానీ, వాటర్ పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా చేయవలసిన అన్నీ కూడాను బాగానే అరేంజ్మెంట్లు అన్నీ చేశాయి. భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడాను ఆ దేవుడి దయ వల్ల అందరూ కూడా ప్రయాణిస్తూ అందరూ గిరి ప్రదర్శన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎలా ఉంది? మేము వైజాగే సార్. వైజాగ్ ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి సార్. చాలా బాగున్నాయి, స్టార్టింగ్ నుంచి కానీ ఎండింగ్ వరకు కానీ. ఎవరికి మెడికల్ పరంగా కావాలంటే మెడికల్ పరంగా ఏర్పాట్లు చేశారు. వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా తొలి పావంచాలు అనే కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. అది కూడా కొంతమందికి యూజ్ఫుల్గా ఉంది. పోలీసు వాళ్ళు కూడా గైడెన్స్ కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నారు. అందరికీ ఏమైనా సజెషన్స్ కావాలన్నా, ఏం చెప్పాలన్నా పోలీసు వారు గవర్నమెంట్ మంచి ఏర్పాట్లు చేసింది అనడంలో ఎటువంటి సందేశం కూడా లేదు సార్. ప్రధానంగా ఏదైతే అప్పుగారి ప్రాంతంలో కూడా లక్షలాది మందిగా భక్తులు అయితే ఈ జంక్షన్ మీదుగా వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూడొచ్చు, అప్పుగారి జంక్షన్ మీదుగా చూసే లక్షలాది మంది ఏదైతే జంక్షన్ విశాఖ బీచ్ రోడ్డు ప్రాంతం మీదుగా ప్రాంతంలో ఏదైతే షవర్ బాతులు అయితే ఏర్పాటు చేసి ఈ ప్రాంతం మీదుగా ఏదైతే ఒక వైద్య శిబిరాలు ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అటు స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మంచినీటి వసతి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రజలు వాటిని స్వీకరించి, ప్రసాదాలు స్వీకరించి నేరుగా గిరి ప్రదక్షిణ కూడా మళ్ళీ ఇక్కడి నుంచి కూడా నేరుగా మళ్ళీ కంటిన్యూ చేయడము. ఒకవైపు చూసుకుంటే ఒకవైపు పోలీసు భద్రతా బలగాలు, అదే స్వచ్ఛంద సేవా సంస్థలు నేరుగా ఈ ప్రాంతానికి వచ్చి, అదేవిధంగా ప్రాంతానికి వచ్చి ఏదైతే భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ఈ ప్రాంతం మీదుగా చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉందో. ఒకవైపు హరినామ సంకీర్తన చేసుకుంటూ, గోవిందనామ చేసుకుంటూ, సింహాచలేశ్వరుని స్మరించుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఈ తరహా ఈ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా ముందంత అంచనాల మీదుగా భారీ సంఖ్యలో భక్తులు అయితే వచ్చిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ మరియు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాచి సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఏదైతే గిరి ప్రదక్షిణ దిశలో కూడా భారీగా ఏర్పాట్లు చేయడంలో కూడా ఇది పూర్తిగా విజయం సాధించినట్లుగానే భావించవచ్చు. గత ఏడాది పోలిస్తూ ఈ ఏడాది భక్తుల సంఖ్య తాకిడి ఎక్కువ ఉందని కూడా ఒకవైపు కూడా చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఈ ప్రాంతంలో కూడా ఈ తరహా వాతావరణం కూడా నెలకొనని చెప్పవచ్చు. చూడండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పెందుతు నుంచి వచ్చాము. ఫస్ట్ టైం ఇంకా రావడం చాలా సంతోషంగా, చాలా సేఫ్ఫుల్ గా, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏర్పాట్ల పరంగా మీరు ఏమంటారు? అంతా చాలా సేఫ్ గా, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ గవర్నమెంట్. స్వచ్ఛంద సేవా సంస్థలు తీరు ఎలా ఉందండి? చాలా బాగున్నాయి. ఎక్కడికెక్కడ టాబ్లెట్లు, మెడికల్ క్యాంప్ అన్ని అరేంజ్ చేశారు, అన్ని బాగున్నాయి. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమా దర్శనంకి వచ్చాము. మేమా రాజా నుంచి వచ్చాము. అన్ని బాగానే ఉన్నాయి, దర్శనాలు అన్ని బాగా దర్శనాలు అయ్యాయి, అన్ని చక్కగా అవుతుంది, అన్ని బాగా ఉన్నాయి. మాకు అన్ని ఇక్కడే వైజాగే నాలుగోసారి ఇది. మేము శ్రీకాకుళం జిల్లా అండి. బాగానే ఉన్నాయండి. ఎన్నోసారి చేస్తున్నారు గిరి ప్రదక్షిణ? ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్ల పరంగా ఎలా ఉన్నాయి? బాగా చాలా బాగుంది. చూడొచ్చు, ఏదేమైనా కూడా మహిళలు ప్రత్యక్షంగా ఏర్పాట్ల విషయంలో కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది.
స్వచ్ఛందంగా ఈరోజు ఏదైతే గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఒక ఆనందంగా ఉందని, ఒకవైపు కూడా ఏదైతే రవాణా శాఖ స్త్రీశక్తి పథకం ద్వారా భక్తులు ఉచితంగా ఏర్పరచడము, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఈసారి పోలిస్తే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా ఎక్కువ మంది మహిళలు మహిళలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మహిళలు ఈ యొక్క గిరి ప్రదర్శనలో పాల్గొనడం కూడా ఒక పెద్ద స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. ఇదేమైనా కూడా నమో నరసింహ అంటూ ప్రతి విశాఖ నగర వ్యాప్తంగా మారుమోగిందని కూడా ఒక రకంగా మనం చెప్పవచ్చు. ఈరోజు లక్షలాది మంది ఈరోజు గిరి ప్రదర్శనలో పాల్గొనే ఆధ్యాత్మికతను సంతరించుకున్నదని చెప్పవచ్చు పూర్తిగా. ఏదేమైనా కూడా ప్రభుత్వం సూచించిన ఏర్పాట్లు కూడా భక్తులు అది మహిళలు కూడా పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారని కూడా ఒకవైపు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ నేను విశాఖపట్నం నుంచి.